ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ఈ 2021వ సంవత్సరము జూలై నెల మొదటి ఆదివారపు ఆరాధనలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ఈ ఆరాధన సంబంధమైన శుభములు మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ 2021 సంవత్సరంలో అనేకమైన ప్రమాదాల మధ్యలో మరి క్షేమంగా మొదటి అర్ధ సంవత్సరాన్ని ముగించుకోవటానికి, రెండవ అర్ధ సంవత్సరాన్ని ప్రారంభించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి దేవాది దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ నెలలో ఆయా తేదీల్లో వివాహ వార్షికోత్సవాలు, జన్మదినాలు జరుపుకుంటున్నటువంటి ప్రియులందరికీ కూడా సెంటనరీ ఆంధ్ర బ్యాప్టిస్ట్ సంఘ పక్షంగా సంఘ బిడ్డలందరికీ జన్మదిన సంబంధమైన శుభములు మరియు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ప్రియులరా, మరి ఈ జూలై 3 తారీఖుకు ఒక ప్రత్యేకత ఈ మధ్య మనం వింటున్నాం. అనేకమైనటువంటి వాట్సాప్లో మనము ఈ మెసేజెస్ చూస్తున్నాం. ఇండియన్ క్రిస్టియన్ డేగా ఈ దినాన్ని మనము ఆచరించండి అని అనేకమైనటువంటి ఆ ఫ్లెక్సీస్లో శుభాకాంక్షలు తెలియజేసినటువంటి విధానాన్ని కూడా మనం చూస్తున్నాం. ఎందుకు ఈ ఇండియన్ క్రిస్టియన్ డే అనేటువంటి దానిని ఏర్పాటు చేశారు అనేటువంటి విషయం కూడా మనలో చాలామందికి తెలిసి ఉంది, మరి కొందరికి తెలిసి ఉండకపోవచ్చు. నిజానికి భారత క్రైస్తవ్యమునకు అత్యంత ప్రాచీనత మరి సెయింట్ థామస్ గారి ద్వారా కలిగి ఉన్నది అనేటువంటి సత్యాన్ని భారత క్రైస్తవ్యము ఈ భారతదేశానికి తెలియచేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ దినానికి ఒక ప్రత్యేకత ఏర్పాటు చేయడం జరిగింది. నిజానికి క్రీస్తు శకం 52వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యులు ఒకరైన దిదుమ అనబడినటువంటి తోమ భారతదేశానికి దేవుని చేత నడిపించబడినటువంటి వారై మరి పరిచర్యను ప్రారంభించి సుమారు 20 సంవత్సరాల పరిచర్య అనంతరం క్రీస్తు శకం 72వ సంవత్సరంలో ఆయన హతసాక్షిగా మరణమైనటువంటి సందర్భంగా మరి క్యాథలిక్ సంఘము అనేక సంవత్సరాలుగా ఈ దినాన్ని ద ఫీస్ట్ ఆఫ్ సెయింట్ థామస్ అని ఆచరించడం జరుగుతుంది. ఇదేదో ఈరోజు క్రొత్తగా మనం ఆచరిస్తున్నటువంటిది కాదు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దీనిని ద ఫీస్ట్ ఆఫ్ సెయింట్ థామస్గా జూలై 3ని మరి తోమా గారి యొక్క హతసాక్షి మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ భారత క్రైస్తవ సంఘము దీనిని ఆచరించడం జరుగుతుంది. అయితే వై 2021 యాజ్ సెలబ్రేటింగ్ ఇండియన్ క్రిస్టియన్ డే అనే విషయాన్ని ఒకసారి మనం చూస్తే, నిజానికి తోమా గారు 72వ సంవత్సరంలో హతసాక్షి మరణమై మరి ఈ 2021వ సంవత్సరానికి 1949 సంవత్సరాల నుండి 1950వ సంవత్సరంలోనికి అడుగుడిచున్నాం సందర్భంగా 1950వ సంవత్సరాన్ని జరుపుకోవటానికి ఒక గుర్తుగా ఈ దినాన్ని ఇండియన్ క్రిస్టియన్ డేగా యావత్ భారత క్రైస్తవ్యము ఆచరించాలి అనేటువంటి ఒక నినాదమును మరి తీసుకురావటం జరిగింది. అంతేకాదు 2030వ సంవత్సరానికి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద పరిచర్యను ప్రారంభించిన ఎర్త్లీ మినిస్ట్రీ స్టార్ట్ చేసినటువంటి ఆ దినముగా ఈ 2030వ సంవత్సరానికి యేసుక్రీస్తు ప్రభువు పరిచర్య ప్రారంభించి 2000 సంవత్సరం కాబోతుంది కనుక ఆ ముందటి 10 సంవత్సరాలను జ్ఞాపకం చేయటం కొరకు ఇండియన్ క్రిస్టియన్ డేగా ఈ 2021 సంవత్సరపు జూలై 3ని యావత్ క్రైస్తవ్యం, భారత క్రైస్తవ్యం ఆచరించాలి. దీనిలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మరి భారత క్రైస్తవ్యంలో ఐక్యత, భారత క్రైస్తవ్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి సమాధానంతో కూడినటువంటి సువార్త నినాదము ముందుకు తీసుకుని వెళ్ళాలి అనేటువంటిది ప్రాముఖ్యమైన ఉద్దేశము అనే విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ దినము సంఘం యొక్క ప్రాముఖ్యమైనటువంటి 4 ఉద్దేశాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకో భావిస్తున్నాను. ద 4 పర్పసెస్ ఆఫ్ ద చర్చ్. మొదటిగా సంఘం యొక్క మొదటి ఉద్దేశము స్వార్థీకరణ, రెండవ ఉద్దేశము ఆరాధన, మూడవ ఉద్దేశము సహవాసము, నాలుగవ ఉద్దేశము శిష్యత్వము. ద 4 పర్పస్ ఆఫ్ చర్చ్ ఆర్ ఎవాంజలిజం, వర్షిప్, ఫెలోషిప్,
డిసైపుల్షిప్ అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, నేటి ఆరాధన కొరకు దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరం కృప కలిగి సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రివైన దేవ, పరిశుద్ధుడా మహోన్నతుడా యేసయ్యా, మీ జీవము కలిగిన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్ర వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడుతుండగా ఈ దీనిని నీ సులువు చాటున మరుగుపరుచుకోనండి. వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీ కృపలో బలపరచండి. ఈ కోవిడ్ నిబంధనలను బట్టి మాస్ గ్యాదరింగ్స్ ప్రభా మరి చేయలేని పరిస్థితుల్లో ఆరాధనలు ఇంకా ఆన్లైన్లోనే కొనసాగించుచుండగా ఎవరి గృహాల్లో ఉండి వారు ఆరాధిస్తూ ఉండగా బిడ్డలందరినీ కూడా మీరు బలపరిచి నీలో స్థిరపరచమని ఘనతా ప్రభావాన్ని కార్పించుకుంటూ నా నోటి మాటలు అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములగినట్లు నీ ఆత్మ సహాయమును సమృద్ధిగా మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, సంఘం యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశము 4 ఉద్దేశాలు. చాలా ఉద్దేశాలు ఉన్నాయి, కానీ ద మెయిన్ 4 పర్పసెస్ ఆఫ్ ది చర్చ్ ఆర్ ఇవాంజలిజం, వర్షిప్, ఫెలోషిప్ అండ్ డిసైపుల్షిప్ అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిజానికి శిష్యత్వము అనేటువంటిది క్రైస్తవ్యానికి దేవుడు అనుగ్రహించినటువంటి అనుమతించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత అయి ఉన్నది. చదవనటువంటి వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానులై ఆరోహణము కాకముందు శిష్యులకు ఇస్తున్నటువంటి ఏ గ్రేట్ కమిషన్, ఒక గొప్ప ఆజ్ఞ మనం ఇక్కడ చదువుకున్నాం. వారిని పిలిచి వారిని పంపిస్తున్నటువంటి సందర్భం. ఈ లోకంలోనికి ఏ ఉద్దేశంతో వారు వెళ్ళాలో ప్రభు వారికి తెలియచేస్తూ చెప్తున్నటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకుంటే, వారిని శిష్యులనుగా చేయుడి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, మరి ఈ డిసైపుల్షిప్ అనేటువంటిది లేదా డిసైపుల్ అనేటువంటిది చాలా ప్రత్యేకమైన పదం. ఈ లోకంలో మనం చూసినప్పుడు డిసైపుల్ అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏ స్టూడెంట్ అనేటువంటి అర్థం ఉంటుంది. అలాగనే మరి ఏ ఫాలోవర్ అనేటువంటి అర్థాన్ని కూడా మనం చూడొచ్చు. కానీ బిబ్లికల్గా మనం చూసినప్పుడు అపోస్తుల కార్యాల్లో కానివ్వండి, సువార్తల్లో కానివ్వండి, శిష్యులు అనగానే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యులు మనకు జ్ఞాపకం వస్తారు. అదే రీతిగా మనము అపోస్తుల కార్య గ్రంథంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు శిష్యులు అనే మాట క్రైస్తవులు అనే దానికి ఒక ప్రత్యామ్నాయ పదంగా వాడటాన్ని మనం చూస్తాం. అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు అనేటువంటి మాటను మనం చూస్తాం. అనగా శిష్యత్వపు అనుభవము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక క్రైస్తవుడు శిష్యుడు కాకపోతే అతని క్రైస్తవ్యానికి ఏ విధమైనటువంటి విలువ లేదు అనే సత్యాన్ని మనము గ్రహించాలి. నిజానికి ఈ సెయింట్ థామస్ ఒక శిష్యునిగా, ఒక మోడల్ ఆఫ్ ఏ డిసైపుల్గా ఈ దినాన్న వాక్యాన్ని ధ్యానించాలి అని నేను భావిస్తున్నాను. 12 మంది శిష్యులు కూడా ఒక ప్రత్యేకతను ఎవరికి వారుగా కలిగి ఉన్నారు. ఎక్సెప్టింగ్ జూడాస్, యోదాను ప్రక్కకు తప్పిస్తే మిగిలిన 11 మంది కూడా శిష్యత్వపు అనుభవంలో అనేకమైన మాదిరిలను మనకు వారు అందించగలుగుతున్నారు. అయితే ఈరోజు మనము ఇండియన్ క్రిస్టియన్ డేను ఆచరిస్తూ ఉన్న సందర్భంలో మరి సెయింట్ థామస్ మరి భారతదేశానికి వచ్చి చేసిన పరిచర్యను జ్ఞాపకం చేసుకునే క్రమంలో ఆయన శిష్యత్వపు మాదిరిని మనము అనుసరించవలసినటువంటి వారము అయి ఉన్నాము. ప్రియులారా, మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ శిష్యుడు అనేటువంటి మాటకు లేదా డిసైపుల్ అనేటువంటి మాటకు నాట్ జస్ట్ స్టూడెంట్ ఆర్ ఫాలోవర్, వెంబడించేవాడు, విద్యార్థి అనేటువంటి మాటకు మించినటువంటి అర్థాన్ని బైబిల్ మనకు బోధిస్తుంది. వాట్ ఈస్ ద బియాండ్ మీనింగ్ ఆఫ్
డిసైపుల్ అనేటువంటి మాటను మనం చూస్తే ఇమిటేటర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తును అనుసరించి లేదా పోలి నడుచుకునేవాడు క్రైస్తవుడు అనే విషయాన్ని మనము గ్రహించాలి. అదే విషయాన్ని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో పౌలు చెప్పేటువంటి మాట ఏంటంటే, నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొనవలను అనే ఆశను ఆయన అక్కడ వ్యక్తపరచడాన్ని మనం చూస్తాం. ప్రియులారా, అనగా పోలి నడుచుకోవటం అనేటువంటిది శిష్యునికి ఉండాల్సినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణము అయ్యింది, పోలి నడుచుకోవటం. అదే విషయాన్ని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో కూడా పౌలు అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తే ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. ఏ డిసిపుల్ మస్ట్ బి ద ఇమిటేటర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తును అనుసరించి పోలి నడుచుకుని వారు అయి ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. నిజానికి వీ మస్ట్ బి ది ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తును అనుసరించి నడుచుకోవాలి. ఈ లోకంలో ఎవరెవరినో అనుసరించి నడటం కాదు, ఎవరినో చూచి వారిని ఇమిటేట్ చేయటం కాదు. క్రైస్తవులు కూడా ఈ దినాల్లో ప్రియులారా, ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఎవరెవరినో చూచి అనుసరించి వారిలా ఉండటానికి, వస్త్రధారణ వారిలా చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు, లేదా వారిలా మాట్లాడడానికి, వారిలా బిహేవ్ చేయటానికి మోడల్స్గా పెట్టుకుంటున్నారు. కానీ వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యు మస్ట్ బి ద ఇమిటేటర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు అనుచరుడుగా, క్రీస్తును వెంబడించేవానుగా ఉండాలి. వీ మస్ట్ బీ ద స్టూడెంట్స్ ఆఫ్ హిజ్ లైఫ్ అండ్ టీచింగ్స్. క్రీస్తు ప్రభు వారి యొక్క జీవితాన్ని లేదా ఆయన యొక్క పరిచర్యను, ఆయన యొక్క బోధలను మనము నేర్చుకోవాల్సినటువంటి విద్యార్థులము అయ్యున్నాము అనే సత్యాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో ఒక గొప్ప స్టేట్మెంట్ ఆఫ్ డిసైపుల్షిప్ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. శిష్యత్వపు ఒక స్టేట్మెంట్ను ఆయన అక్కడ చెప్తే ఉన్నారంటే, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు చేయాల్సిన 3 పనులు ప్రభు అక్కడ చెప్తున్నారు. ఏంటంటే, మొదటగా తనను తాను ఉపేక్షించుకోవాలి, రెండవది చెప్తున్నారు తన సిలువను ఎత్తుకోవాలి, మూడవది చెప్తున్నారు వాడు నన్ను వెంబడింపవలెను. ప్రియులారా, మనల్ని ఉపేక్షించుకుని క్రీస్తును అపేక్షించే వారంగా ఉండకపోతే శిష్యులము కాలేము. తోమ యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు హీ ఈస్ ద గ్రేట్ మోడల్ ఆఫ్ డిసైపుల్. శిష్యత్వపు నమూనాలో ఆయన ఒక గొప్ప మాదిరిని మనకు అనుగ్రహిస్తున్నారు. నిజానికి దిదుమాస్ అనబడ్డారు, అనగా కవలవాడైనటువంటి తోమా అని ఆయనకు ఒక పేరు ఉంది. అనగా బహుశా ఆ తల్లికి 2 పిల్లలు పుట్టారు, కవల పిల్లలు. వారిలో తోమా ఒకడై ఉండవచ్చు. ఆయన మరి ఒక యూదుడు అయి ఉన్నారు. ఆయన యొక్క నెరేషన్స్ లేదా ఆయనను గూర్చినటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో చాలా బహు తక్కువగా వ్రాయబడి ఉన్నాయి. నిజానికి యోహాను సువార్తికుడు తోమాను గూర్చినటువంటి కొన్ని అద్భుతమైన సత్యాలను మనకు మిగిల్చి ఉన్నారు కనుక మరి యోహాను సువార్తికునికి లేదా శిష్యుడైన యోహానుకు మనము ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాల్సినటువంటి వారమైనాం. మరి భారత క్రైస్తవ్యానికి నాంది అయినటువంటి తోమాను గుర్చినటువంటి సత్యాలు యోహాను సువార్తలో చాలా అద్భుతంగా వ్రాయబడి ఉన్నాయి. ప్రియులారా, ద మోడల్ ఆఫ్ థామస్లో మొదటి అంశాన్ని మనం చూస్తే, హీ వాజ్ ఏ గ్రేట్ లెర్నర్ ఆఫ్ ఫెయిత్. ఈయన విశ్వాసాన్ని నేర్చుకునటంలో ఒక గొప్ప నమూనాగా ఉన్నాడు. శిష్యునికి నేర్చుకోవటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి లక్షణమై ఉండాలి. ఈ దినాన మనము క్రైస్తవులంగా నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనే సత్యాన్ని తోమా ద్వారా మనం నేర్చుకోవాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 5వ వచనాన్ని చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారితో సంభాషణలో తోమా ఒక అద్భుతమైన ప్రశ్నను ఆయన వేస్తున్నాడు. నిజానికి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులందరినీ పిలిచి వారితో చెప్తున్నారు, మీ హృదయంలోను కలవరపడనీయకుడి, మరి నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేని ఎడల మీతో చెప్తాను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండే చోట మీరు కూడా ఉంటారు, మిమ్మల్ని వచ్చి తీసుకుని వెళ్తాను అని ప్రభువు మరి చాలా ఫిలసాఫికల్గా, చాలా థియలాజికల్గా, చాలా డెప్త్తో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి బోధ చేస్తున్నటువంటి సందర్భంలో తోమా అక్కడ ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నాడు. ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే 5వ వచనంలో, అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడుగగా. ప్రియులారా, ఒక ప్రశ్న వేస్తున్నాడు. సాధారణంగా తోమాకు ఒక మంచి బిరుదుని ఇస్తూ ఉంటాం, అనుమానపు తోమా అనేటువంటి మాటను మనం వాడుతూ ఉంటాం.
ఆయన అనుమానం ప్రతి చోట కూడా ఏదైనా సరే మరి సంశయిస్తూ ప్రభుతో సంభాషణ చేయటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ప్రతి చోట కూడా ఆయన సంశయాన్ని. నిజానికి ఏ గుడ్ స్టూడెంట్ మస్ట్ బి ఏ గుడ్ లెర్నర్ బై ఆస్కింగ్ క్వశ్చన్స్. ఒక నిజమైనటువంటి మంచి విద్యార్థి చక్కగా నేర్చుకోవాలంటే తప్పకుండా అతడు వినినటువంటి సంగతుల్లో అర్థం కాని విషయాలను ఆయన అడిగి తెలుసుకునేటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి. డిసైపుల్షిప్లో ప్రియులారా, మనం విశ్వాసాన్ని నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. తెలియకపోయినా తెలిసినట్టు, అర్థం కాకపోయినా అర్థమైపోయినట్టు మనల్ని మనమే మోసం చేసుకుంటూ నటించే క్రైస్తవులుగా ఉంటే విశ్వాసంలో మరుగుజ్జులుగా ఉండిపోగలుగుతాం, కానీ శిష్యత్వపు అనుభవంలో విశ్వాసపు స్థాయి పెంచుకోలేం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తోమ మనకేం తెలియజేస్తున్నాడు అంటే, అర్థం కాని విషయాలను దేవుని పాదాల దగ్గర అడిగి తెలుసుకున్నప్పుడు అద్భుతమైన సత్యాలను ప్రభువు మనకు బోధిస్తారు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం చెప్తున్నారు, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీకు అర్థం కాని విషయాలను, గూఢమైన సంగతులను నేను మీకు బోధిస్తాను అని ప్రభు చెప్తున్నారు. ప్రియులారా, మన జీవితాల్లో మనం విశ్వాసాన్ని అభ్యసించే క్రమంలో, విశ్వాసాన్ని నేర్చుకునే క్రమంలో దేవుని అడిగి తెలుసుకోవాల్సినటువంటి అంశాలు, దేవుని వాక్యంలో ఉండి అనేక సత్యాలను మనం గ్రహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనే సత్యాన్ని మనము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. నిజానికి ఇక్కడ శిష్యునికి ఉండే లక్షణంలో నేర్చుకోవటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి. లూకాసు సువార్త 8వ అధ్యాయము 9వ వచనంలో శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానము వారికి అర్థం కానప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి ఇలా అంటున్నారు. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయనను అడుగగా, 8వ అధ్యాయం 9వ వచనం లూకాసు వార్తలో శిష్యులు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు ఏదో దేవుని రాజ్యాన్ని కూర్చున్నటువంటి ఉపమానాన్ని చెప్పారు, అయితే వారికి అర్థం కాలేదు. అయితే ప్రభు వచ్చి వారికి మరి విపులంగా అర్థమయ్యేలా చెప్పటం కోసము శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, ప్రభువా ఏంటి నాయనా ఈ మర్మాలు ఏంటి, ఈ ఉపమాన భావం ఏంటి? ప్రియులారా, క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం తెలుసుకోవాల్సినటువంటి అనుదిన జీవితంలో శిష్యత్వపు అనుభవంలో ఎదగటానికి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు అనేకమైనవి. వాటిని తెలుసుకోవటానికి ఇష్టపడాలి. ప్రభు పాదాలను పట్టుకుని మనము అడగాలి. ప్రభు మనకు వాటిని బోధిస్తాడు. తెలియనట్టుగా లేదా తెలియకపోయినా తెలిసినట్టుగా ఉండటము శిష్యుని యొక్క లక్షణము కాదు అనే విషయాన్ని గ్రహించాలి. మనం చదువుకున్నటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 20వ వచనంలో మనం చూస్తే, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. గైకొనవలనని బోధించుడి. బోధించబడుతున్నప్పుడు నేర్చుకునే లక్షణము శిష్యునికి ఉండాలి. దేవుడు ఒక ప్రొవిజన్ ఇచ్చాడు, ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఏంటి అవకాశం అంటే, బోధకులను మనకు నియమించారు. ఆ బోధకులు చెప్పే వాటిని మనము నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. యేసయ్యను తోమ అడుగుతున్నటువంటి ప్రశ్నలో నుండి ఒక అద్భుతమైన సందేశం. ఆయన ప్రశ్నించకపోతే బహుశా ఈ గొప్ప సువార్త సందేశము క్రైస్తవ సంఘం మిస్ అయ్యి ఉండేదేమో. ఏమని ప్రభు సమాధానం చెప్తున్నారు తెలుసా? మీరు ఎక్కడికి వెళ్తున్నారో మాకు తెలియదు, దానిని మాకు తెలియచేయి ప్రభువా అని అడిగినప్పుడు ఆ మార్గాన్ని గురించి తెలియచేయమంటే ప్రభు చెప్తున్నారు, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఏ గ్రేట్ మెసేజ్ ఆఫ్ ఇవాంజలిజం, గ్రేట్ మెసేజ్ ఆఫ్ గాస్పల్, సువార్త యొక్క గొప్ప సందేశము తోమా యొక్క ప్రశ్నలో నుండి ఉద్భవిస్తుంది. ప్రభు గొప్ప సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. కనుక ఏ ట్రూ డిసైపుల్ మస్ట్ లెర్న్ ద ఫెయిత్ ఫ్రమ్ ద లార్డ్. ప్రభు దగ్గర నుండి నేర్చుకోవాలి. ప్రభు మనకిచ్చేటువంటి బోధ ద్వారా మనము అనుదిన జీవితంలో నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే వీ మస్ట్ హ్యావ్ ఎ డిసిప్లైన్, ఒక క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణతో కూడినటువంటి లెర్నింగ్ అవసరమై ఉన్నటువంటిది క్రైస్తవునికి. ప్రియులారా, మన జీవితాల్లో ఆధ్యాత్మిక క్రమశిక్షణ అలవాటు చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. నేటి భారత క్రైస్తవ్యంలో ఇవాళ ఈ ఆధ్యాత్మిక క్రమశిక్షణ అనేటువంటిది కొరువవడం వలననే చాలామంది క్రైస్తవులుగా పిలువబడుతున్నారు, కానీ శిష్యులుగా గుర్తించబడలేకపోతున్నారు. అందుకనే భారత క్రైస్తవ్యం అనేక సార్లు మరి దేవుని నామమునకు అపకీర్తి తీసుకొచ్చేటువంటి పరిస్థితులు మనము చూస్తున్నాం. కనుక మన జీవితాలలో తప్పనిసరిగా we must have and follow a spiritual discipline
టు లెర్న్ ద ఫెయిత్ ఫ్రమ్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క పాదాల దగ్గర నుండి విశ్వాసాన్ని నేర్చుకోవటానికి ఆధ్యాత్మిక క్రమశిక్షణ అవసరమై ఉన్నది తోమా వలె. ఇక రెండవ విషయాన్ని చూస్తే, ఈ థామస్ ఈజ్ ఎ ట్రూ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తును వాస్తవంగా వెంబడించేటువంటి గొప్ప శిష్యుడిగా ఈయన మనకు కనబడుతున్నాడు. రెండవ లక్షణం ఏంటంటే, నాట్ జస్ట్ లెర్నింగ్ ఫెయిత్ డే టు డే లైఫ్, వీ మస్ట్ ఫాలో ద క్రైస్ట్ టీచింగ్స్ అండ్ ద క్రైస్ట్ హిమ్సెల్ఫ్. క్రీస్తు ప్రభు యొక్క బోధలను మనము అనుసరించి నడుచుకోవాలి, అనగా క్రీస్తునే అనుసరించి నడుచుకోవలసిన ఆవశ్యకత ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనాన్ని చూసినప్పుడు, అక్కడ అందుకు దిదిమానబడిన తోమా ఆయనతో కూడా చనిపోటుకు మనమును వెళ్ళుదమని తన తోడి శిష్యులతో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, ఇదిగో లాజరు చనిపోయాడు కనుక ఆయన దగ్గరికి వెళ్దాం రండి అని ప్రభు శిష్యులతో చెప్తే, శిష్యుడైనటువంటి తోమ ఏమంటున్నాడు అంటే, ఆయనతో కూడా చనిపోటుకు మనమును వెళ్ళుదుము అనేటువంటి మాట చెప్తున్నాడు. అంటే ఈయన ఏ ఉద్దేశంతో ఈ మాట చెప్తున్నాడో మనము అర్థం చేసుకోవాలి. నిజానికి ఈ 10వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూస్తే, యూదులు ఆయనను కొట్టవలని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా. నిజానికి అంతకుముందు జరిగినటువంటి సంఘటన ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని చంపాలి అనేటువంటి ఉద్దేశంతో యూద ధర్మశాస్త్రం ప్రకారంగా ఒక వ్యక్తి తప్పు చేస్తే, ధర్మశాస్త్రానికి విరోధంగా ప్రవర్తిస్తే అతనిని రాళ్ళిచ్చి కొట్టే ఆ గొప్ప అవకాశము ధర్మశాస్త్రం యూదులకు ఇచ్చింది. కనుక ధర్మశాస్త్రమును ఎత్తి యేసుక్రీస్తు ప్రభువారిని నేరస్తునిగా చూపించి ఆయనను చంపాలి అనేటువంటి కుట్రతో వారు రాళ్ళెత్తారట యేసుక్రీస్తు ప్రభువారి మీదకి. అలాంటి సందర్భంలో అదే 10వ అధ్యాయము 33వ వచనం చూస్తే, అందుకు యూదులు, నీవు మనుష్యుడివై ఉండి దేవుడినని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్ళుతో కట్టుదుము కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. ఆయన మీద ఒక నేరాన్ని ఆరోపణ చేసి, దేవదూషణ చేసావు, నువ్వు దేవుడినని చెప్పుకుంటున్నావు కనుక రాళ్ళతో కొట్టి చంపుతాం అని ఆయనను హెచ్చరిస్తున్నటువంటి సందర్భం. 39వ వచనంలో చూస్తే, వారు మరలా ఆయనను పట్టుకొని చూచిరి కానీ ఆయన వారి చేతిలోండి తప్పించుకొని పోయాను. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ ఇన్ జెరూషలేం. యెరూషలేము ప్రాంతంలో ఇది పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభువారిని కొట్టి చంపాలి అనేటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఆయన యెరూషలేమునకు సమీపంగా ఉన్నటువంటి బేతనీలో ఉన్నటువంటి లాజరు చనిపోతే అక్కడికి వెళ్దామంటున్నారు. ఇదంతా శిష్యులకి తెలుసు. ఆయనను కొట్టి చంపబోతున్నారు, ప్రయత్నిస్తున్నారు. షూట్ అట్ సైట్ అన్నట్టుగా, క్రీస్తు కనబడితే కాల్చివేత అన్నట్టుగా రాళ్ళిచ్చి కొట్టడానికి వారు సిద్ధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు ఏంటి, యెరూషలేముకు వెళ్దాం లేదా బేతనీకి వెళ్దాం, లాజరు దగ్గరికి వెళ్దాము అని చెప్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభువా నీ వెళ్తే వెళ్ళు, మేము రాము అనేటువంటి ఆలోచనతో ఒకవేళ శిష్యులు వెనకడుగు వేస్తున్నారేమో. తోమా మరి ఒక మాట ముందుగా తీసుకుని శిష్యులందరి పక్షంగా ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే, ఆయనతో కూడా చనిపోటుకు మనమును వెళ్ళుదమని తన తోడి శిష్యులతో చెప్పాను. ప్రియులారా, క్రీస్తు ప్రభువారు భోజనాలు పెడుతున్నప్పుడు రొట్టెలను పంచడానికి రండి మనం కూడా వెళదాము అనేటువంటి శిష్యులు ఉండొచ్చు. క్రీస్తు ప్రభువారు చనిపోవటానికి వెళ్దాం రండి అని అంటే మనము కూడా వెళ్దాం రండి అనగలిగేటువంటి శిష్యులు కావాలి. అనగా శిష్యుడు నిజముగా వెంబడించేటువంటి క్రమంలో ఆయన ఏ స్థలంలోనికి తీసుకువెళ్ళినా ఆ స్థలంలోనికి వెళ్ళటానికి మనం సిద్ధపడాలి. అది సంతోషకరమైనటువంటి సందర్భాలు కావచ్చు, మన జీవితాల్లో దుఃఖకరమైనటువంటి సందర్భాలు కావచ్చు, కష్టకరమైనటువంటి సందర్భాలు కావచ్చు, గాఢాంధకరమైన లోయ అనుభవాలు కావచ్చు, వ్యాధి బాధలతో కూడినటువంటి పరిస్థితులు కావచ్చు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభు కొరకు ప్రభువును వెంబడించేవారుగా మనము ఉండాలి. అందరు క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి మనకు పాట పడతాం, నా రక్షకుని వెంబడింతునన్నిట, కొండలైన లోయలైనా నేను జంకొందను అని. రక్షకుడైనటువంటి ప్రభు వారిని ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనము వెంబడించే వారముగా ఉండటము నిజ శిష్యుని యొక్క లక్షణమై ఉన్నది. తోమా ఈ గొప్ప సందేశాన్ని మనకు నేర్పిస్తున్నారు. హీఈస్ ద ట్రూ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. హీ వాజ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ క్రైస్ట్ ఈవెన్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ ట్రబుల్. కష్టకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా, ఆయనను రాళ్ళిచ్చి కొట్టే పరిస్థితుల్లో కూడా ప్రభువును వెంబడించడానికి ఆయన మరి సిద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి.
దినాన మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మనము ఎలా క్రీస్తును వెంబడిస్తున్నాం, ఎందుకోసం క్రీస్తును వెంబడిస్తున్నాం. ప్రియులారా, ఈ దినాన భారత క్రైస్తవ్యము క్రీస్తును నిజముగా వెంబడించేవారు అయితే కనుక ఎలాంటి శ్రమల్లోనైనా క్రీస్తు కొరకు నిలబడగలుగుతారు. లేదా ఆయనిచ్చే రొట్టెల కోసం వెంబడించారంట చాలామంది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూడొచ్చు, వారు ప్రభువు పంచిపెట్టే రొట్టెల కొరకు వచ్చి ఆయనను వెంబడించారు. అలాంటి సందర్భంలో ప్రభు వారిని గురించి చెప్తున్నటువంటి మాట యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనంలో, యేసు మీరు సూచనలను చూచటం వలన కాదు కానీ రొట్టెలను భుజించి తృప్తి పొందటం వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, ఇది నాన్న కూడా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి అద్భుతాల కొరకు లేదా ఆశీర్వాదాల కొరకు దేవుడి దగ్గరికి వస్తే ఏ కష్టాలు ఉండవు, సుఖంగా ఉండొచ్చనో, లేదా మరి ఒక మంచి ఆధిక్యతను పొందుకోవచ్చనో, లేదా ఒక ప్రత్యేకమైనటువంటి హెచ్చింపు క్రీస్తులో మనకు కలుగుతుందని ఆశలతో క్రీస్తును వెంబడిస్తున్నటువంటి క్రైస్తవ్యము ఈ దినాలను మనం చూస్తున్నాం. నిజమైన సమర్పణ, నిజమైనటువంటి గొప్ప త్యాగంతో కూడినటువంటి శిష్యత్వపు అనుభవాలు కరువు అవుతున్నాయి. కంఫర్టబుల్ క్రిస్టియానిటీ అనేదాన్ని మనం చూస్తున్నాం. డిసైపుల్షిప్లో కంఫర్టబిలిటీ కంటే కూడా ప్రియులారా, క్రీస్తును వెంబడించడంలో మరి శ్రమల్లో కూడా ప్రభు కోసం నిలబడేటువంటి అనుభవాన్ని మనం చూడాలి. తోమా అలాంటి లక్షణాన్ని మనకు బోధిస్తున్నాడు. ఆయన, నేను ఇక మీకు ఆహారం పెట్టను, నేను మీకు ఆహారం కాదు, నిత్య జీవమును కూర్చున్నటువంటి నా శరీరాన్ని మీరు భుజించండి అని చెప్తే ఆ మాట వారికి కష్టంగా ఉండి ఆ దినమున అనేకులు ఆయనను విడిచి వెళ్ళిపోయారని వ్రాయబడి ఉంది. అప్పుడు పేతురుని పిలిచి అడుగుతున్నారు. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో 6వ అధ్యాయము 66వ వచనం చూస్తే, అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. వారి గురించి కూడా శిష్యులనే రాయబడింది, కానీ వారు ఆయనను వెంబడింపలేదు. వెంబడింపని కారణంగా వారు శిష్యులు అనబడ్డారు, కానీ నిజ శిష్యులుగా గుర్తించబడలేకపోతున్నారు. అప్పుడు పేతురుని చూసి ప్రభు అడుగుతున్నారు. 68వ వచనంలో సీమోను పేతురుని చూసి ఆయన అడుగుతున్నారు. 67వ వచనంలో, యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని ఆ 12 మందిని అడుగగా పేతురు చెప్తున్నటువంటి మాట, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళిదము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. ఎవరి దగ్గరికి వెళ్తాం ప్రభువా? నువ్వు ఆహారము ఇచ్చినా ఇవ్వకపోయినా, కంఫర్ట్స్ ఉన్నా లేకపోయినా, మా జీవితంలో ఆశీర్వాదాలు ఉన్నా లేకపోయినా, మమ్మల్ని గౌరవించినా గౌరవించకపోయినా, ఈ లోకం మమ్మల్ని శ్రమపరిచినా, అదే యేసుక్రీస్తు ప్రభువారు ధన్యతల్లో కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన ఈ ధన్యతలను చెప్తున్నటువంటి మాటలో 10వ వచనం నుండి మనం చూస్తాం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. నీతి అయిన యేసుక్రీస్తు నిమిత్తం, క్రీస్తు కొరకు హింసల్లోనైనా ఆయనను వెంబడించడానికి తీర్మానించుకునేటువంటి వారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది, పరలోక రాజ్యము వారిది. ప్రియమైనటువంటి వారులారా, మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు అంటున్నాడు, ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాం ప్రభువా? నీవే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడు. ఆయన నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు. దాని కొరకు ఎన్ని కష్టాలైనా ఆయనను వీడువక వెంబడించే అనుభవాలు మనకు కావాలి. హింసలలో సహితము క్రీస్తు కొరకు ప్రయాణం చేసే నిజ శిష్యత్వపు అనుభవము తోమలో మనము చూస్తూ ఉన్నాము. ఇక 3వ లక్షణాన్ని మనం చూస్తే, హీ వాజ్ హానెస్ట్ అండ్ అన్కాంప్రమైజ్డ్. ఆయన చాలా యథార్థముగా, లేదా ఆయన జీవితంలో రాజీ పడని శిష్యత్వపు అనుభవాన్ని మనకు నేర్పిస్తున్నాడు. మనము యథార్థత అవసరం. నిష్కపటమైనటువంటి క్రైస్తవ్య శిష్యత్వం కావాలి, కపటముతో కూడినటువంటి క్రైస్తవ్యం కాదు. నతనీయులను గూర్చి ప్రభు చెప్తారు, అతనిలో ఏ కపటము లేదని. కపటము లేని వారుగా ఉండాలి. తోమా కపటము లేనటువంటి వ్యక్తి. అందుకని ప్రభు చెప్పారు ఏమనంటే, మీరు మనసు మారి చిన్నపిల్లల వంటి వారు కావాలి అన్నారు. ఎందుకు చిన్నపిల్లల వంటి వారు కావాలన్నారు అంటే, పసిపిల్లల్లో కపటం ఉండదు. కపటము లేని క్రైస్తవ్యం కావాలి శిష్యత్వానికి. తోమా అదే విషయాన్ని మనకు నేర్పిస్తున్నాడు. ప్రియులారా, ఆయన ఎంత నిష్కపటంగా, ఎంత రాజీ పడని క్రైస్తవ్యాన్ని మనకు బోధిస్తున్నారు అనంటే, యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనాలు మనం చూసినప్పుడు, గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు
నేను ఆయన చేతులలో మేకులు గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకులు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మను అని వారితో చెప్పాను. పిల్లలు ఎంత నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాడో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నిజానికి ఇక్కడ తోమ క్రీస్తువ ప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని అనుమానిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. నిజానికి అనుమానిస్తున్నాడు కూడా, కానీ అతని మనసులో లేనిది ఉన్నట్టుగా మాట్లాడడానికి ఇష్టపడటం లేదు. ఆయన ఏది నమ్ముతున్నాడో దానిని మాట్లాడుతున్నాడు. ఆయన నమ్మాలంటే ఏం చేయాలో దాని గురించి తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనసులో ఒకటి పైకొకటి మాట్లాడేటువంటి మనస్తత్వము అతనిలో మనకు కనబడదు. అనగా ద్విమనస్కత్వము అనేటువంటిది ఆయనలో లేదు. ఆయన ఏది విశ్వసిస్తాడో అదే మాట్లాడతాడు. నమ్మితే నమ్ముచున్నాను ప్రభు అంటాడు, నమ్మకపోతే నేను నమ్మాలంటే నాకు రుజువు కావాలని అడుగుతాడు. రుజువులు కోరైనా నమ్మటానికి ఇష్టపడేటువంటి వ్యక్తిత్వాన్ని ఆయన మనకు కనపరుస్తున్నారు. నిజానికి సెయింట్ అగస్టిన్ అనేటువంటి భక్తుడు తోమాను గురించి ఏమన్నాడనంటే, మన సందేహాలను నివృత్తి చేసే కొరకే అతడు అనుమానించాడు అన్నాడు. తోమ యొక్క అనుమానము యావత్ క్రైస్తవ్యం యొక్క సందేహాలను నివృత్తి చేసే అనుమానం అన్నాడు ఆయన. ఇంకేమన్నాడంటే, మనము సందేహించకుండానట్లు అతడు సందేహించెను. తోమ సందేహించెను. ఎందుకు? మనము సందేహించకుండానట్లు. ఇక మనము అనుమానించాల్సిన అవసరం లేదు అబౌట్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇన్ఫ్యాక్ట్ హీ ప్రొడ్యూస్డ్ ఏ గ్రేట్ ప్రూఫ్ ఆఫ్ రిజన్ క్రైస్ట్. పునరుద్ధానుడైన ప్రభు యొక్క ఆ రుజువులను ఆయన మనకు చాలా విస్పష్టంగా తెలియచేస్తున్న కొరకే ఆయన సందేహించారు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హీఈస్ వెరీ హానెస్ట్ ఇన్ హిస్ బిలీఫ్. ఆయన యొక్క విశ్వాసంలో చాలా యథార్థతను మనకు నేర్పిస్తూ ఉన్నారు. శిష్యుడికి యథార్థత అవసరమైనటువంటిది. అదే క్రమంలో అన్కాంప్రమైజ్డ్ క్రిస్టియానిటీ కావాలి. కాంప్రమైజ్ అవ్వకూడదు ప్రియులారా. ఆయన మరి మనకు అనుమానపు తోమగా కనిపించవచ్చేమో, కానీ మనం మరొక కోణంలో ఆయనను గూర్చి కనుక ఈరోజు మనము ధ్యానించగలిగితే, ఆయన హీ వాజ్ వెరీ బ్రేవ్ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. చాలా ధైర్యవంతుడు. శిష్యునికి ధైర్యం ఉండాలి. ఈ తోమలో ఈ ధైర్యాన్ని మనము చూడగలం. ఎలా ఆయనను మనం చూడొచ్చనంటే, నిజానికి ఆయన పునరుద్ధాన ప్రత్యక్షతను మిస్ అవ్వటానికి ఒక కారణం ఏంటనంటే, శిష్యులందరూ కూడా మేడగదిలో యూదులకు భయపడి తాము ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా వారి మధ్య ప్రభు వచ్చినప్పుడు తోమ అక్కడ లేడు అని వ్రాయబడింది. ఇది తోమ యొక్క వైఫల్యంగా మనం చూస్తూ ఉంటాం చాలాసార్లు. తోమ యొక్క వైఫల్యం అక్కడ ఉండుంటే అతడు మొదటి పునరుద్ధాన ప్రత్యక్షతనే పొందుకునేవాడు కదా అని మనం భావిస్తూ ఉంటాం. వాస్తవమే. అయినప్పటికీ ఇక్కడ తోమలో ఉన్నటువంటి మరొక మంచి లక్షణాన్ని, గొప్ప లక్షణాన్ని మనం ఆలోచించాలి. ఏంటి ఈ మంచి లక్షణం అంటే, అందరూ భయపడి ఇంట్లో ఉంటే ఈయన మాత్రం ధైర్యంగా బయట తిరుగుతున్నాడు. కాదా ఈయన ధైర్యవంతుడు? ప్రియులారా, యూదులకు భయపడి ఎవరు ఏం చేస్తారో, ఎవరికి కనబడితే మనల్ని ఏం చేసేస్తారో అనేటువంటి భయంతో శిష్యులందరూ కూడా గదిలో ఉంటే ఈయన మాత్రము ఏమైనా పర్వాలేదు, నా ప్రభు ఎక్కడన్నా కనబడతారేమో, లేదా ప్రభువుని ఎక్కడ కనుగొనగలను అనేటువంటి ఒకవేళ ఉద్దేశంతో ఆయన బయటికి వెళ్ళి ఉండవచ్చు. లేదా ఒకవేళ ప్రభువును ఎవరైనా ఎత్తుకుపోయారేమో, ఆయన దేహాన్ని ఏమైనా నేను కనుగొనగలనా అని బయట సెర్చ్ చేయటానికైనా ధైర్యంతో వెళ్ళాడు. ద మెయిన్ పాయింట్ వీ మస్ట్ రికగ్నైజ్ హియర్ అబౌట్ థామస్ ఈజ్ హీ వెంట్ అవుట్. ఆయన బయటికి వెళ్ళాడు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా బయట సంచరించేటువంటి వ్యక్తిత్వాన్ని ఆయన మనకు నేర్పిస్తున్నాడు. ప్రియులారా, అన్కాంప్రమైజ్డ్ క్రిస్టియానిటీ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ ఇన్ ద ఇండియన్ క్రిస్టియానిటీ. భారత క్రైస్తవ్యంలో ఇది చాలా అవసరమైనటువంటిది. ఏ ఎండకి ఆ గొడుగు పడుతూ మన యొక్క ప్రయోజనాల నిమిత్తము మనము ప్రవర్తించే క్రైస్తవులంగా ఉండకూడదు. ఇది నాన్న భారత క్రైస్తవ్యంలో ఇలాంటి క్రైస్తవుల సంఖ్య పెరగటం వలననే ఒకవేళ బహుశా క్రైస్తవ్యానికి రావాల్సినంత గుర్తింపు భారతదేశంలో రావటం లేదు అనడానికి సంశయం లేదు. ప్రియులారా, క్రీస్తును వెంబడించడంలో
మనం రాజీ పడడానికి వీల్లేదు. ఒక భక్తుడు మంచి పాట రాశాడు, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, అన్కాంప్రమైజ్డ్ క్రిస్టియానిటీ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక 4వ విషయాన్ని చూస్తే డిసైపుల్షిప్లో మోడల్ ఆఫ్ థామస్ మనం చూస్తున్నాం. ఈ థామ యొక్క మోడల్లో మనము నేర్చుకోవాల్సిన 4వ విషయం ఏంటంటే హీ వాజ్ ఏ గ్రేట్ మిషనరీ అండ్ మార్టైర్ ఫర్ క్రైస్ట్. ఈయన క్రీస్తు కొరకు గొప్ప మిషనరీ ప్రయాణం చేశారు. అదే సమయంలో క్రీస్తు కొరకు హతసాక్షి మరణాన్ని కూడా పొందాడు. శిష్యుడు అనంటే పంపబడి అనుభవంలోనికి వెళ్ళాలి, ప్రభు కొరకు వెళ్ళాలి. ఈ మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆయన ఏం చెప్తున్నారంటే, శిష్యులను పిలిచి మీరు వెళ్ళి గో, గ్రేట్ ఇన్స్ట్రక్షన్ వాజ్ గివెన్ టు ద డిసైపుల్స్, గో, వెళ్ళండి. తోమ వెళ్ళాడు. ఇష్టమున్నా లేకపోయినా వెళ్ళమంటే ప్రభు మనం వెళ్ళాల్సిందే, చెప్పమంటే చెప్పాల్సిందే. యోనాను మనం చూస్తాం, వెళ్ళు అన్నాడు, గో టు నినివే అని అంటే ఐ డోంట్ వాంట్ టు గో లార్డ్ అంటున్నాడు. నేను వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు అంటున్నాడు. నీకు ఇష్టమున్నా లేకపోయినా ప్రభువు పని చేయమంటే చేయాలి. ఒక ఆయన్ను ప్రభు పిలిచారు, నన్ను వెంబడించు అని పిలిచారు. ఆయన ఏమన్నాడంటే, నేను పోయి నా తండ్రిని పాతి పెట్టుకుని నా పనులన్నీ చూసుకుని అవన్నీ అయిపోయిన తర్వాత ఎట్ లాస్ట్ ఐ విల్ కమ్ అండ్ ఫాలో యూ అంటున్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నారు. అంటే నీ పనులన్నీ చేసుకుని అప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి నేను వెంబడిస్తాను ప్రభు అంటే అది సరైనటువంటి శిష్యత్వం కాదు. ప్రభు ఎప్పుడు చేయమంటే అప్పుడు చేయాలి. నీకు నచ్చినప్పుడు ఇదే ప్రభువు చేయమన్నాడు చేస్తాను అనే ఆ తత్వము శిష్యత్వము కాదు. తోమాకు చెప్తున్నారు, నీవు శిష్యులందరికీ చెప్తున్నారు, మీరు భూది గంతముల వరకు నాకు సాక్షులయ్యుందరు. తోమాను గురించిన ఒక ట్రెడిషన్ ఏం చెప్తుందనంటే, ఆయన ఈ యెరూషలేము ప్రాంతంలో ఉండగా మరి ప్రభు ఆయనకి చెప్పారట, నువ్వు భారతదేశానికి వెళ్ళి సువార్తను ప్రకటించు అని. అప్పుడు తోమ, నేను హెబ్రీ భాష మాట్లాడతాను, లేదా ఆనాటి కొలెక్వల్ గ్రీక్ మాట్లాడతాను, అరమైక్ మాట్లాడగలుగుతాను, కానీ భారతదేశానికి వెళ్ళి భారతీయ భాషలు నేను ఏం మాట్లాడగలను? ఐ డోంట్ నో ద ఇండియన్ లాంగ్వేజెస్, హౌ కెన్ ఐ స్పీక్ అండ్ హౌ కెన్ ఐ ప్రీచ్ దేర్ అని ఆయన సంశిస్తే ప్రభు ఆయన కల్లో కనబడి చెప్పారట, ఏం పర్వాలేదు, నేను నీతో ఉంటాను, నువ్వు వెళ్ళు, వాగ్దానం చేశారు కదా సదాకాలం నేను మీతో కూడా ఉంటానని, నువ్వు వెళ్ళు అని చెప్తే ఆయన సంశయించాడంట. ఆ సమయంలో ఒక వ్యాపారి ఆయన ఆ బానిసగా అమ్మివేయబడటంతో భారతదేశానికి వచ్చి భారతదేశ ప్రాంతంలో సువార్త ప్రకటించారు అనేటువంటి ఒక ట్రెడిషన్, ఆయన కూర్చున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కథనాన్ని మనం చదువుతాం. గుండాఫోరస్ అనేటువంటి రాజు యొక్క ఆస్థానంలో రాజుగారికి ఒక పెద్ద మ్యాన్సన్ హౌస్ కట్టించడానికి ఈయనకు ఒక కాంట్రాక్ట్ అప్పగించబడితే రాజుగారి దగ్గర నుంచి ఆ విస్తారమైనటువంటి ధన సమృద్ధిని తీసుకుని దానిని సువార్త ప్రకటించడానికి, సంఘాలు నిర్మించడానికి ఆయన వ్యయపరుస్తున్నాడట. రాజుగారు ఒకరోజు ఆయనను పిలిచి అడిగారట, ఎంతవరకు వచ్చింది నా బిల్డింగ్, ఎంతవరకు కట్టావు అని అంటే, చాలా వరకు కట్టేసాం, ఇంకా అయిపోయే సమయంలో ఉందని చెప్పాడట. తీరా వెళ్ళి చూస్తే అక్కడ ఖాళీ స్థలం తప్ప ఏం లేదు. అప్పుడు ఆయన కోపగించి తోమాను చెరసాల్లో బంధించారట. అలాంటి సందర్భంలో ప్రభు ఆ గుండాఫోరస్ అనేటువంటి రాజుకు కలలో ప్రత్యక్షమై ఆయన చెప్తున్నారు, అయ్యా నీ కోసం తోమా కడుతున్న ఇల్లు చూస్తావా అని పరలోక రాజ్యంలో ఆయనకు కడుచున్నటువంటి పెద్ద హౌస్ని చూపించినప్పుడు ఆయన రియలైజ్ అయ్యి మరలా తిరిగి తోమా చేత పరిచర్యను చేయించారు అని ఒక కథనాన్ని మనము, ఒక ఎవిడెన్షియల్ కథనాన్ని మనము చదువుతాం ఇండియన్ క్రిస్టియన్ హిస్టరీలో. అయితే ప్రియులారా, మరి ఈయన ఎంత గొప్ప మిషనరీ పరిచర్య చేశారంటే, మలబార్ ప్రాంతంలోనికి వచ్చి, ఈ కేరళలోని మలబార్ ప్రాంతంలో ఆయన 10 సంవత్సరాల పాటు పరిచర్య చేసి 7 విభిన్నమైనటువంటి ప్రాంతాల్లో మరి సంఘాలను స్థాపించి 7 సిలువలు ఆయన స్థాపించారని ఆయనను గుర్చినటువంటి చరిత్ర గ్రంథాలు విషదపరుస్తున్నాయి. ప్రియులారా, ఆయన మలబార్ ప్రాంతంలో స్వార్థ పరిచర్య చేసి ఆయన మైలాపూర్ అని ఈ దినాన పిలువబడుతున్న మద్రాస్ అనే ప్రాంతంలో కూడా పరిచర్య చేయడానికి ప్రయాణాలు చేశారు. అంతేకాదు మరికొన్ని ట్రెడిషన్స్ ఏం చెప్తున్నారంటే, ఆనాటి భారతదేశంగా పిలువబడినటువంటి ఈనాటి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో కూడా
తోమా పరిచర్య చేశారు అనేటువంటి మరి చరిత్రాత్మక ఆధారాలతో కూడినటువంటి సత్యాలు తోమాను గురించి చెప్పబడ్డాయి. అంతేకాదు ఆయన చైనా ప్రాంతం కూడా వెళ్ళి చైనాలో కూడా సువార్తను ప్రకటించి మరలా తిరిగి భారతదేశానికి వచ్చి ఈ మైలాపూర్ ప్రాంతంలో సువార్త పరిచర్య చేశారు అని. అనగా ప్రియులారా, క్రీస్తు కొరకు మనుషులను సంపాదించేటువంటి ఒక గొప్ప బిజినెస్లో ఉన్నాడు ఈయన. శిష్యుడు ఎలాంటి బిజినెస్లో ఉండాలనంటే క్రీస్తు కొరకు మరి మనుషులను సంపాదించేటువంటి వారికి ఉండాలి. పేతురుతో అదే చెప్పారు, నీవు మనుషులను పట్టి జాలరుగా నేను చేస్తానని. ప్రియులారా, కొన్ని ఆత్మలనైనా మనం ప్రభువు దగ్గరికి నడిపించకపోతే మన క్రైస్తవ్యం వల్ల ప్రయోజనం లేదు. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద చర్చ్ మస్ట్ బి ది ఇవాంజలిజం, స్వార్థీకరణ. ఎవరికి వారంగా ఇండివిజువల్గా మనం క్రీస్తుని ఆరాధించుకుంటూ తలుపులు తెరుచుకుని వచ్చి దర్శనం చేసుకునేటువంటి క్రైస్తవ్యం కాదు మంది. వీ మస్ట్ హ్యావ్ వర్షిప్ అండ్ ఫెలోషిప్. మనకు సహవాసం కావాలి, ఆరాధన కావాలి, అదే సమయంలో స్వార్థీకరణ అవసరం. ఇది శిష్యత్వపు లక్షణం. ఈ తోమా శిష్యుడిగా ప్రియులారా ప్రభు కొరకు అనేకులను సంపాదించి సంఘములను స్థాపించి ఎస్టాబ్లిషింగ్ ద చర్చెస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ఇవాంజలిజం ఆఫ్ ది చర్చ్. సంఘం యొక్క సువార్థీకరణలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటనంటే నూతన సంఘాలను స్థాపించటము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. ప్రియులారా, తోమా 7 ప్రాంతాల్లో మరి చక్కటి సంఘాలను స్థాపించారు ఆయన. అంతేకాదు ఈ మైలాపూర్ అనేటువంటి ప్రాంతంలో ఆనాటి కరుడు కట్టినటువంటి మత ఛాందస్వాదుల మధ్య స్వార్థీకరణ చేయటము అంత తేలికైనటువంటి విషయం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రభువు కొరకు నిలబడ్డారు. ఈ దినము ప్రియులారా, సెయింట్ థామస్ మౌంట్గా పిలువబడుతున్నటువంటి మద్రాసు ప్రాంతంలో ఉన్నటువంటి కొండ గుహలో మరి సనాతన బ్రాహ్మణులు ఆయనను ఈటితో పొడిచి చంపివేయటం మనకు ప్రత్యక్ష రుజువుగా, అక్కడ వెలిసినటువంటి ఒక సంఘము మనకు ఒక రుజువుగా కనబడుతుంది. ప్రియమైనటువంటి వారులారా, మనము జ్ఞాపం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే హీ వాజ్ ఎ గ్రేట్ మిషనరీ అండ్ మార్టైర్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు గొప్ప మిషనరీ ప్రయాణాలు జరిగించినటువంటి వ్యక్తిగా ఉన్నారు. మనము ప్రభు కొరకు వ్యక్తులను సంపాదించేటువంటి పని చేయాలి. ఒక కాపరి తన సంఘంలో పరిచర్య చేస్తూ ఉండగా ఆయన ఆరాధన అయిపోయిన తర్వాత ఆ గేట్ దగ్గర నిలబడి అందరినీ కూడా విష్ చేస్తున్నటువంటి సందర్భంలో ఒక ఆయనను చూచి అన్నారట, అయ్యా మీరు రక్షించబడ్డారా అని. వెంటనే ఆ వ్యక్తికి కోపం వచ్చి మైండ్ యువర్ బిజినెస్ అన్నాడంట. నీ పని చూసుకోవయ్యా, నన్ను నువ్వు అడుగుతున్నావు అని ఆ పాస్టర్ గారిని. మై డియర్ బ్రదర్, దిస్ ఈజ్ మై బిజినెస్ అన్నాడంట ఆ పాస్టర్ గారు. అయ్యా నువ్వు రక్షించబడ్డావో లేదో తెలుసుకోవటమే నా బిజినెస్, అదే నా పని. నిజమే, మనము అగ్నిలో నుండి లాగినట్టు కొందరు లాగే పని అప్పగించబడ్డాం. ఇది ఏ కొందరి బాధ్యతో కాదు అని ప్రతి క్రైస్తవుడు, భారత క్రైస్తవుడు గుర్తించాల్సినటువంటి సందర్భము. ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ బి ఏ మిషనరీ. ఎవ్రీ నాన్ క్రిస్టియన్ ఈజ్ ఏ మిషన్ ఫీల్డ్ అన్నాడు ఆయన. క్రీస్తుని ఎరుగని ప్రతి వారు కూడా మరి మిషనరీ పొలంగా ఉన్నారు. క్రైస్తవుడైనటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక మిషనరీ అయి ఉన్నాడు. మనము సువార్తను ప్రకటించడానికి తీర్మానించుకోవాలి ప్రియులారా. క్రీస్తు కొరకు మనుషులు సంపాదించాలి. క్రీస్తు ప్రభువు వారిని అంగీకరించినటువంటి వ్యక్తిగా అది నీ బాధ్యత అయినది, అది శిష్యత్వపు లక్షణము అయ్యింది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. మరి ఈ తోమా గారు భారతదేశానికి వచ్చి సువార్త పరిచర్య చేశారు అనడానికి అనేకమైన రుజువులు ఉన్నాయి. ఆనాటి దినాల్లో ఉన్నటువంటి ప్రయాణ సాధనాలు కానీ, భారతదేశానికి ఉన్నటువంటి రహదారులు కానీ దీనిని రుజువుపరుస్తున్నాయి. ఆయన రావడానికి ఉన్న అవకాశాలు అప్పటికే ఈ క్వశ్చన్ ప్రాంతంలో, కేరళ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ క్వశ్చన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క జూయిష్ కాలనీస్ ఆయనను రిసీవ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సినగోగ్ కూడా నేటికి ఒక సజీవమైన సాక్ష్యంగా ఉంది. కనుక ఇట్స్ నాట్ ఏ మిత్
తోమా భారతదేశానికి వచ్చి పరిచర్య చేశారనేది ఒక కట్టుకథ కాదు. ఇట్ హ్యాస్ హిస్టారికల్ ఎవిడెన్స్. మరి చారిత్రాత్మకమైనటువంటి రుజువులతో కూడినటువంటి పరిచర్య తోమా చేశారు. భారత క్రైస్తవ్యాన్ని గూర్చి పండిత నెహ్రూ గారు ఇలా అన్నారు: యూరప్ తీర ప్రాంతాన్ని క్రైస్తవ్యం తాకడానికి ముందే క్రైస్తవ్యము భారతదేశాన్ని తాకింది అన్నారు. తోమా గారి యొక్క పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటూ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మరి నెహ్రూ గారు చెప్పినటువంటి మాట, క్రైస్తవ్యము యూరప్ ప్రాంతాన్ని తాకడానికి ముందే భారతదేశానికి వచ్చింది శిష్యుడైనటువంటి సెయింట్ థామస్ గారి ద్వారా అనే విషయాన్ని. కనుక ప్రియులారా, ఈ దినాన్న మనము ఇండియన్ క్రిస్టియన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మంచిది, సందర్భం ఏదైనా కావచ్చు. అయితే ఈ ప్రత్యేకమైనటువంటి సెలబ్రేషన్స్ను మనము జరుపుకోవటంలో ఉన్న ముఖ్య ఉద్దేశాన్ని గమనించాలి. మన శిష్యత్వపు విలువలు ఏ రీతిగా ఉన్నాయి. బాన్హాఫర్ అనేటువంటి ఒక ఆయన ఒక పుస్తకం రాశాడు, ద కాస్ట్ ఆఫ్ డిసేపుల్షిప్ అని. శిష్యత్వపు విలువలతో కూడిన శిష్యత్వం మనకు అవసరమై ఉన్నది. ప్రియులారా, ఒకవేళ వీ మే ఫెయిల్డ్ టు బీ ఏ ట్రూ డిసేపుల్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ద పాస్ట్. గతంలో మనము నిజ క్రైస్తవులుగా శిష్యత్వపు అనుభవంలో ఒకవేళ విఫలమై ఉన్నామేమో. ఇట్స్ ఎ గ్రేట్ టైమ్ టు రీడెడికేట్ అవర్ లైఫ్స్ టు బీ ఏ ట్రూ డిసేపుల్ ఆఫ్ క్రైస్ట్ లైక్ థామస్. తోమా గారి వలె మనం కూడా ఒక నిజ క్రైస్తవ్యపు అనుభవంలోనికి, నిజ శిష్యత్వపు అనుభవంలోనికి అడుగిడటానికి, నూతనంగా పునఃప్రతిష్ఠించుకోవడానికి, తీర్మానం చేసుకోవడానికి దేవుడు మనకి ఇస్తున్న మంచి అవకాశంగా ఈ దినాన్ని మనం భావించాలి. ప్రియులారా, మనము మరి గ్రేట్ లెర్నర్స్గా ఉండాలి. ఆ ఫెయిత్, విశ్వాసాన్ని అభ్యసించే వారంగా, విశ్వాసాన్ని నేర్చుకునే వారంగా అనుదిన జీవితంలో తోమా వలె మనము ఆయన అడుగుజాడల్లో, ప్రభు యొక్క అడుగుజాడల్లో నడుచుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అంతేకాదు, వీ మస్ట్ బి ఏ ట్రూ అండ్ గ్రేట్ ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్. నిజమైనటువంటి శిష్యులుగా క్రీస్తును, ఆయన బోధలను, ఆయన మాటలను అనుసరించి నడుచుకోవాల్సినటువంటి వారమైన, ఎలాంటి స్థితిగతుల్లోనైనా, పరిస్థితులు ఎలా ఉన్నా క్రీస్తును వెంబడించడంలో ముందుకే కొనసాగాల్సినటువంటి వారమై ఉన్నాం. వీ మస్ట్ బి హానెస్ట్ అండ్ అన్కాంప్రమైజ్ నేచర్. మనము యథార్థంగా మరి రాజీ పడని క్రైస్తవ్యంతో క్రీస్తులో ముందుకు కొనసాగవలసినటువంటి వారము అయినాం. అంతేకాదు, మనము క్రీస్తు కొరకు సువార్త ప్రకటించే సాధనాలుగా, ప్రియులారా, క్రీస్తు కొరకు మనం ప్రాణాలు సమర్పించాల్సినటువంటి పని లేదు. ఈ దినాన్న ఒకవేళ క్రీస్తు కొరకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలవబడగలగటమే మనము క్రీస్తు కొరకు హతసాక్షులుగా మారిపోవటం. క్రీస్తు కొరకు చనిపోవటం సులువే అన్నాడు ఒక ఆయన. క్రీస్తు కొరకు చనిపోవడం సులువే, ఒక్క రోజులో చనిపోవచ్చు హ్యాపీగా. కానీ బ్రతికినంత కాలము క్రీస్తు కొరకు నిజాయితీగా బ్రతకడం చాలా కష్టం అన్నాడు. సో ఈ క్రమంలో అనుదిన జీవితంలో ప్రతిదినము మనము మనల్ని ఉపేక్షించుకుంటూ మన శిలువను ఎత్తుకొని ప్రభువును వెంబడించే నిజ క్రైస్తవులోనికి ఎదుగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ, నమ్మకం, కనికరం, కృప కలిగిన తండ్రివైన దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృపలో మేము వినిన వాక్యము మా జీవితాలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం చేయండి. నిజమైన శిష్యత్వపు అనుభవంలో మేము ముందుకు నడిపించబట్టకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడైన దేవ, మరి ప్రస్తుత వ్యాధి ప్రబలుతున్నటువంటి దినాల్లో ప్రభుత్వ నిబంధనలను అనుసరించి నాయన ఇంకా మా గృహాల్లో నుండి నిన్ను ఆరాధించుకుంటుండగా కృపను అనుగ్రహించండి. ఎవరి గృహాల్లో ఉండి వారు ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారు, వారిని మీరు జ్ఞాపం చేసుకుని దీవించండి. ఇదిగోనైనా ఈ సమయానికి ఈ వాక్యాన్ని వింటున్న వారు ఉన్నారు, లేదా వారికి వీలు కుదిరినప్పుడు వాక్యాన్ని వింటున్నటువంటి వారు ఉన్నారు. ఎవరు ఏ సమయంలో ఈ వాక్యం వినినా వారి జీవితాలకు ఈ వాక్యము ఒక ప్రత్యేకమైన దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండినట్లు నీ ఆత్మాభిషేకం అనుగ్రహించమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడైన దేవ, మరి బలహీనులైన బిడ్డలను మీరు బలపరచండి, ఆరోగ్యంతో నింపండి. వ్యాధి బారిన పడినటువంటి బిడ్డలను మీరు జ్ఞాపం చేసుకోండి, స్వస్థపరచండి. నాయన మరణాలు సంభవించిన కుటుంబాలను మీరు జ్ఞాపం చేసుకోండి, వారిని ఆదరించండి, ఓదార్చండి. నాయన దేవా, మరి దినం నిజానికి మేము నీ
ఆ బలలో పాలు పంపులు పొందాల్సిన వారమై ఉన్నాం. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి దేవా మరి మేము ఇంకనూ కనిపెట్టుకుని ఉన్నాం, వేచి చూస్తున్నాం. సహాయం చేసి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ నైనా మీ క్రైస్తవ దినముగా, ఇండియన్ క్రిస్టియన్ డేగా ఈ దినాన్ని మేము ఆచరిస్తూ ఉండగా దేవా ఆ దిన సంబంధమైనటువంటి ప్రత్యేకమైన ఉద్దేశము భారతదేశానికి ఒక గొప్ప సందేశాన్ని అందించగలిగినట్లు, అనేకులు నిజదేవుడమైన నిన్ను తెలుసుకుని అంగీకరించగలిగినట్లు, మార్గము సత్యము జీవమైన నిన్ను వెంబడించినట్లు నైనా నిజ శిష్యత్వపు అనుభవంలోనికి అనేకులు నడిపించబడగలిగినట్లు సహాయం చేయమని సమస్త విధములైన మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కాపుదల మనకు, మన కుటుంబములన్నింటికి, సంఘమంతటికి ఆయనను ప్రేమించు సకల పరిశుద్ధులకును సదాకాలం తోడై కాపాడి దీవించును గాక.